యేసయ్య విషయంలో దేని గురించి కూడా అభ్యంతర పడకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మన రక్షణ విషయంలో ఆయన ప్రణాళిక నెరవేర్చిన విషయంలో కూడా మన అభ్యంతర పడకూడదు. సిలువ విషయంలో అభ్యంతరం రాకూడదు. యేసు దేవత్వ విషయంలో అభ్యంతరం రాకూడదు. రక్తం విషయంలో అభ్యంతరం రాకూడదు, యేసు రక్తం విషయంలో. కానీ సాతాను సిలువ విషయంలో అభ్యంతరం తెచ్చాడు, యేసు దేవత్వ విషయంలో అభ్యంతరం తెచ్చాడు, యేసు రక్తం విషయంలో అభ్యంతరం తెచ్చాడు. ఏవైతే మనకు కీలకమై ఉన్నాయో వాటన్నిటిలో అభ్యంతరాలు తీసుకొచ్చి దుర్బోధలు చేసి దారి మళ్లించడానికి కుట్రలు చేశాడు. తెలుసా మీకు? ఒక సమాజం వారు యేసు సిలువ వేయబడలేదు అని సాక్ష్యం ఇచ్చారు. ఒక సమాజం, ఇస్లాం సమాజం, యేసు సిలువ వేయబడలేదు అని వాళ్ళు మాట్లాడతారు. యేసు సిలువ వేయబడలేదు. మరి సిలువ వేయబడింది ఎవరు అంటే ఇబ్లీస్ అంటారు. మరి యేసు ప్రభుని సిలువ వేయటానికి సిద్ధపడింది ఎవరు? ఇబ్లీస్. మరి యేసు ప్రభు ఎక్కాల్సిన సిలువ ఇబ్లీస్ ఎక్కడం ఏంటి? అర్థమైందా? యేసు ప్రభువాన్ని దేవుడు తీసేసుకొని ఇబ్లీస్ని సిలువేశాడు అనే మాట మాట్లాడతారు. అప్పుడు ఇబ్లీస్ సిలువేయబడితే ఇంక చచ్చిపోతే ఇబ్లీస్ లేనట్టే కదా. ఇబ్లీస్ సైతాన్ అనేవాడు సిలువలో చచ్చిపోతే ఇంకప్పుడు సైతాన్ భూమి మీద ఉండకూడదు కదా. మరి ఇప్పుడు భూమి మీద పనిచేస్తుంది ఎవరు అంటే ఇబ్లీస్ చచ్చిపోయాడా, బతికే ఉన్నాడా? మరి ఆ ప్రకారం ఇస్లాం ప్రకటిస్తున్నది ఆలోచన చేసుకోవాలి వాళ్ళే. కానీ యేసు ప్రభు వారు సూరా మరియంలో చాలా స్పష్టంగా చెప్పాడు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడే మాట్లాడాడు అని ఖురాన్లో రాసి ఉంటుంది. పుట్టినప్పుడే మాట్లాడాడు అని రాసి ఉంటుంది. అది కూడా ఏమని మాట్లాడాడంటే, ఆ ఇశ్రాయేలు సమాజం వారు మరియ దగ్గరకు వచ్చి, ఓ మరియం, అహరోను సోదరి, నీ తల్లిదండ్రులు మంచోళ్ళు, నీ సహోదరులు మంచోళ్ళు, నీతి బాహ్యమైన మనుషులు కాదు, వాళ్ళు నీతి గల్లోళ్ళు. మరి అలాంటి వాళ్ళ కడుపున పుట్టిన నువ్వు ఇలా వివాహానికి ముందే బిడ్డనెట్లాగన్నావు అని వాళ్ళు నిందించారని. అయితే ఉయ్యాలలో ఆ మరియ ఏం మాట్లాడకుండా ఉయ్యాల్లో ఉన్న బాబు వైపు చూపించిందట. అప్పుడు ఉయ్యాల్లో ఉన్నటువంటి బాబు మాట్లాడాడు అని చెప్పి ఖురాన్లో రాశారు. ఏమని మాట్లాడాడు? నేను దేవుని సేవకుణ్ణి, నేను దేవుని వార్తను తీసుకొని వచ్చాను, దేవుని వార్తను ప్రకటించడానికి వచ్చాను. నేను పుట్టినరోజు, నేను ప్రాణం పెట్టే రోజు అంటే చనిపోయే రోజు, తిరిగి లేపబడే రోజు. అదిగో చూడండి, నేను అండర్లైన్ చేశాను, అక్కడ ఉంది చూడండి. సూరా మరియం దివ్య ఖురాన్ 19 అండర్లైన్ చేశాను చూడండి, 27 నుంచి 33. తర్వాత ఆమె ఆ బాలుణ్ణి తీసుకుని తన జాతి వారి వద్దకు వచ్చింది. ప్రజలు ఇలా అన్నారు, మరియం, నీవు పెద్ద పాపమే చేశావు. ఓ హారోన్ సోదరి, నీ తండ్రి కూడా చెడ్డ మనిషి కాడే, నీ తల్లి కూడా నీతి బాహ్యమైన నడతగల స్త్రీ కాదే, ఏంది ఇట్లా చేశావు అని వాళ్ళు అడిగారట. మరియం బాలుని వైపు సైగ చేసి చూపింది. దానికి ప్రజలు, ఉయ్యాలలో ఈ పసిపిల్లవానితో మేము ఏం మాట్లాడము అని అన్నారు. పిల్లవాడు ఇలా పలికాడు. పైకి చదువు. ఇక ఇందాక నేను చెప్పిన మాట, నేను అల్లా దాసుడినని, ఆయన నా గ్రంథాన్ని ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు, నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు, నేను జీవించి ఉన్నంతకాలం అవన్నీ చేస్తాను, నమాజు జకాత్ అని చెప్పి కింద అండర్లైన్ చూడండి ఒకసారి. అది మనకు ముఖ్యం. నేను పుట్టిన రోజున, నేను మరణించే రోజున, బ్రతికింపబడి లేపబడే రోజున నాకు శాంతి కలుగుతుంది. అంతే ఉంచు. ఇక్కడ 3 విషయాలు మాట్లాడాడు. నేను పుట్టిన రోజున, మరణించే రోజున, తిరిగి బ్రతికింపబడి లేపబడే రోజున. అంటే యేసు పుట్టినరోజు, శిలువలో ప్రాణం పెట్టిన రోజు, అండ్ తిరిగి 3 రోజుల గురించి అక్కడ ఆయన మాట్లాడాడు. అది ఖురాన్లోనే ఉంది స్పష్టంగా. ఇప్పుడు యేసు సిలువలో చనిపోని పక్షంలో అప్పుడు యేసు అబద్ధం పలికినట్టు అయిద్దిగా. ఇప్పుడు చనిపోనప్పుడు తిరిగి లేపబడేదే ఉండదు. చనిపోనప్పుడు తిరిగి లేపబట్టం అనేది ఉండదు స్పష్టంగా. తిరిగి లేపబడ్డాడు అంటే చనిపోయాడు అని అర్థం. సో పుట్టినరోజు, మరణించే రోజు, తిరిగి లేపబడే రోజు, ఈ 3 రోజులు స్పష్టంగా అందులో రాస్తుంది.
ఇప్పుడు జస్ట్ యేసుక్రీస్తు దేవుడు కాదు అని మీరు అంటున్నారు. కనీసం ప్రవక్తనైనా మీరు ఒప్పుకుంటే ప్రవక్త అబద్ధాలు ఆడతాడా? ప్రవక్త అబద్ధ ప్రవచనాలు చెప్తాడా? ఈసా వారిని మీరు అలా అనగలరా? కానీ ఈసా వారు స్పష్టంగా చెప్పాడు, నేను పుట్టినరోజు, మరణించే రోజు అంటే చనిపోయే రోజు, బ్రతికింపబడి తిరిగి లేపబడే రోజు, 3 రోజులు ఉన్నాయి. ఈ 3 రోజులలో నాకు శాంతి కలుగుతుందనే మాట యేసు ప్రభువే ప్రవచించాడు ఉయ్యాలలో పసిబాలుడుగా ఉన్నప్పుడు. అంటే ఆయన నోట దేవుడే ఆ మాటలు పలికింపజేశాడని మీరు రాశారు. వాళ్ళ మీరే ఆయన సిలువేయబడకుండా ఎత్తబడ్డాడు పైకి, ఇబ్లీసు సిలువేయబడ్డాడని మీరు మాట్లాడుతున్నారు. ఇబ్లీసు సిలువేయబడితే ఇప్పుడు సైతాన్ ఉండకూడదు. ఎందుకంటే సిలువ వేసి చంపేశారు కదా. లాజిక్ నెంబర్ 1. లాజిక్ నెంబర్ 2, యేసు ప్రభు వారు తన పుట్టినరోజు గురించి, మరణించే రోజు గురించి, తిరిగి రేపబడే రోజు గురించి ఆయన ప్రస్తావించాడు గనక ఆయన పలికింది ఒకవేళ దేవుని వాక్ అయితే మీరు నమ్ముతుంది అబద్ధమై ఉండాలి. లేదు, మేము నమ్ముతున్నదే నిజం అయితే యేసు ప్రభు పలికింది అబద్ధమై ఉండాలి. ఒక ప్రవక్తను అబద్ధం పలికాడు అని మాట్లాడటమే పెద్ద పాపం. కాబట్టి దీని గురించి ఇస్లాం మతస్థులు, ముస్లిం సోదరులు నమ్ముతున్నది రైట్ కాదు. యేసు ప్రభు పుట్టినరోజు, చనిపోయే రోజు, తిరిగి లేపబడే రోజు, ఈ 3 దినాల ప్రస్తావన సాక్షాత్తు యేసే మాట్లాడాడు, ఇది ఖురాన్లోనే. కాబట్టి యేసు సిలువ వేయబడింది నిజం, సమాధి చేయబడింది నిజం, 3వ నాడు తిరిగి పునరుద్ధానుడై లేచింది నిజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది మనకు అభ్యంతర పడకూడని సంగతి ఉన్నదో ఆ విషయంలో అభ్యంతరాలు లేవదీసుకొచ్చాడు శత్రువు. అర్థమైందా? యేసు సిలువ విషయంలో మనం అభ్యంతర పడేటట్టు బోధలు తీసుకొచ్చాడు శత్రువు. వాటిని మనం నమ్మకూడదు. ఎందుకంటే ఒకవేళ మనం యేసు సిలువ విషయంలో కానీ, దేవత్వ విషయంలో కానీ, యేసు రక్తం విషయంలో కానీ మనం అభ్యంతర పడితే మన రక్షణే ప్రశ్నార్థకమైద్ది. అర్థమైందా? అలా అభ్యంతర పడ్డందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను అల్పుడైపోయాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని చెప్పిన ప్రభువే పరలోక రాజ్యములో మిక్కిలి అల్పుడి కంటే కూడా అల్పుడైపోయాడు యోహాను అని తేలగొట్టేశాడు. కాబట్టి మనం కీలకమైన విషయాలలో అభ్యంతర పడకుండా జాగ్రత్త పడాలి. ఇక సమస్యలు, బాధలు, రోగాలు, ఇరుగులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పులు ఇవన్నీ నాకు ఎందుకు అనుమతించాడు, తీసేస్తాడా, ఉంచుతాడా, ఇవన్నీ విషయంలో ఎందుకయ్యా నాకు ఇలా అని ఈ అభ్యంతరాలు వేరు. కానీ మన రక్షణకు ఆధారమైన విషయాలలో మనం అభ్యంతర పడకుండా జాగ్రత్త పడాలి. కానీ మనం అభ్యంతర పడే బోధలు తీసుకొచ్చి పెట్టాడు సైతాన్. వాటిలో ఒకటి ఇప్పుడు చెప్పాను, యేసు సిలువ వేయబడలేదు అనే సిలువ విషయమే అభ్యంతర పడే బోధ ఒకటి. ఎంతమంది